నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. రేపే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అభ్యర్థుల్లో కలవరం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్. రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత, కస్టడీ పొడిగించిన న్యాయస్థానం. పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా. మహిళ మృతి, 19 మందికి గాయాలు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను కోర్టు ఎదుట హాజరుపరిచారు. కవిత కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించారని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరాయి. దీంతో జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. లిక్కర్ కేసులో కవితతో పాటు చరణ్ ప్రీత్ కేసును జూలై 3 వరకు వాయిదా వేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లకు 1 లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. జై తెలంగాణ, జై భారత్. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే నెలాఖరులోనే తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ రాలేదు. జూన్ నెలాఖరు వరకు హైకోర్టుకు సెలవులు కావడంతో ఆమె ఈ నెలంతా కూడా జైల్లోనే ఉండనున్నారు. జై భారత్. జై తెలంగాణ, 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 జై భారత్. హైదరాబాద్ ఫిలిం నగర్ సమీపంలో డ్రగ్స్ కలకలం రేపింది. షేక్పేట్ సమీపంలోని వినాయక్ నగర్ లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ యాంటీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని తనిఖీ చేయగా 16 గ్రాముల కొకైన్ పట్టుబడింది. కర్ణాటకలో ఉంటున్న మరో నైజీరియన్ ఒబాసిన్ కూడా 30 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లు యాంటీ వెల్లడించారు. 14 గ్రాములు గతంలోనే విక్రయించినట్లు చెప్పారు. గ్రాము 5,000కు కొనుగోలు చేసి నగరంలో గ్రాము 10,000కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తన వద్ద కొనుగోలు చేసే ఆదర్శ్, సుమిత్, ఇషాన్, ఎన్కే కోసం తాజాగా కొకైన్తో సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దీంతో నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ ఫిలిం నగర్ సమీపంలో డ్రగ్స్ కలకలం రేపింది. షేక్పేట్ సమీపంలోని వినాయక్ నగర్ లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ యాండీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని తనిఖీ చేయగా 16 గ్రాముల కొకైన్ పట్టుబడింది. కర్ణాటకలో ఉంటున్న మరో నైజీరియన్ ఒబాసిన్ కూడా 30 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లు యాండీ వెల్లడించారు. 14 గ్రాములు గతంలోనే విక్రయించినట్లు చెప్పారు. గ్రాము 5,000కు కొనుగోలు చేసి నగరంలో గ్రాము 10,000కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. తన వద్ద కొనుగోలు చేసే ఆదర్శ్, సుమిత్, ఇషాన్, ఎన్కే కోసం తాజాగా కొకైన్తో సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దీంతో నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. రేపు ఎన్నికల కౌంటింగ్ కు ఏపీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు జిల్లా కౌంటింగ్, నర్సరావుపేట జేఎన్టీయూ యూనివర్సిటీలో పల్నాడు జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఒక్కో కేంద్రంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూనివర్సిటీ వద్ద 400 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీకి వెళ్లే దారిలో తనిఖీలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 2,500 మందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి ఇటువైపున సెట్ చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా అంతా కన్సెంటీనా కాయిల్ పెట్టుకొని మొత్తం చేసి ఉన్నాం. మీరు తిరిగేసి చూడవచ్చు. రేపు ఎన్నికల కౌంటింగ్ కు ఏపీలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు జిల్లా కౌంటింగ్, నర్సరావుపేట జేఎన్టీయూ యూనివర్సిటీలో పల్నాడు జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ వీరాస్వామి లైవ్ లో అందిస్తారు. వీరాస్వామి, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టారా? రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి సర్వత్రా ఎన్నికల అధికారులు మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీని విధంగా చూస్తున్నట్టే మాత్రం 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచిన పరిస్థితి నెలకొంది. ఒక్కో రౌండ్ కు చూస్తున్నట్టే 14 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. దీనికి సంబంధించి సమాయత్తం అయ్యారు. పల్నాడు జిల్లాలో చూసుకున్నట్టే మాత్రం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బాపట్ల జిల్లాలో ఇంజనీరింగ్ ప్రక్రియ మాత్రం అక్కడ కొనసాగుతుంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వైపు చూసుకున్నట్లయితే మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు
తలెత్తకుండా మాత్రం భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు మరికొద్ది గంటల్లో మాత్రం ఇక్కడ నుంచి నగరపాలక సంస్థ నుంచి నాగార్జున యూనివర్సిటీకి భారీ స్థాయిలో భద్రత నడుమ మాత్రం ఆడికి ఎన్నికల అధికారులు మాత్రం తరలించనున్నారు. దీనికి భారీగా ఎక్కట్ కూడా నియామకం చేయనున్నది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఎలాంటి ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 2500 మంది పోలీసు భద్రతల మధ్య గుంటూరు జిల్లాలో మాత్రం ఎక్కువగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం సాయంత్రం పూట 8 గంటలకల్లా పోలింగ్ ప్రక్రియ ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మాత్రం తాడికొండ ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు మాత్రం ఫలితం తొందరగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చివరి ఫలితం మాత్రం మంగళగిరికి సంబంధించి కూడా ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ సుశాంత్ డ్యూటీ కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు మాత్రం ఆర్వలతో కూడా సంబంధాల సిబ్బంది కూడా ఎన్నికల సామాగ్రిని కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం పోలీసు బందోబస్తులు అదే విధంగా ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో సంబంధించి కూడా చూసుకుంటే మాత్రం ఎలాంటి ఇప్పటికే చూసుకున్నట్టే కొంతమంది రౌడీ షీటర్లు కూడా కొంతమంది నేరస్తులను కూడా అదుపులో తీసుకున్నట్టే వాళ్ళని కూడా మైండ్ అవుట్ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకుంటే మాత్రం ఎస్కట్ కూడా తగ్గ ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. వీరస్వామి, పల్నాడు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏదైనా అదనపు బలగాల్ని మోహరించారా? ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం ఎస్పీ అమిత్ గార్గ్ మాత్రం గతంలో చూసుకున్నట్లయితే మాత్రం దాదాపు 2 ఎస్పీలని అక్కడి నుంచి బదిలీ చేసిన పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ గతంలో చూసుకున్నట్లయితే మాత్రం సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు కూడా గృహ నిర్బంధం చేసిన పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో కూడా సత్తిపల్లిలో కూడా నిన్న పెట్రోల్ బొమ్మలు కలెక్టర్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా కొంతమంది అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. నరసరావుపేటలో కూడా ఎక్కువగా చూసుకున్నట్లయితే పోలీసులు భారీగా మోహరించారు. అది 200 మీటర్లకు ముందు మాత్రం ఎవరైతే మాత్రం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్టు మాత్రం అవాంఛనీయ సంఘటనలు తలెత్తాయి కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకోండి. పునరావృతం అయితే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ గారు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ప్రత్యేకమైన పోలీసు జిల్లాకు సంబంధించి కూడా అధికారులు కూడా నియమించడం జరిగింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకోండి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నరసరావుపేట పోలింగ్ ఏదైతే ఉందో జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద, ఇంజనీరింగ్ కాలేజీ వద్ద, అదేవిధంగా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం పల్నాడు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కువగా పల్నాడు జిల్లా తాడిపత్రిలో ఎక్కువగా వివాదాస్పదమైన గొడవలు జరిగాయి. అదేవిధంగా ఈవీఎంలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ పునరావృతం కాకుండా ఇప్పటికి మాత్రం ప్రత్యేకమైన పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వీరస్వామి, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించారా? ఒకవేళ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఒకవేళ ఉంటే? ఇప్పటికీ చూసుకున్నట్టు మాత్రం ఎవరైతే ఉన్నారో గతంలో చూసుకున్నట్టే రౌడీ షీట్, అదేవిధంగా చూసుకున్నట్టు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎవరైతే వివాదాస్పదమైన గొడవలు చేశారో వాళ్ళందరినీ కూడా డాటా తీసుకొని వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసి వాళ్ళందరూ కూడా గతంలో చూసుకున్నట్టు కొంతమంది కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం వివాదాస్పద సంబంధించి ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నేతలు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళకు ఇంటి దగ్గర కూడా ప్రధానమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి బయట కూడా వాళ్ళందరినీ బయటికి రానియకుండా లోపలే కూర్చోబెట్టిన పరిస్థితి నెలకొంది. కొంతమంది కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ ఇంట్లో ఎలా వద్ద అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం పోలీస్ స్టేషన్ లో కొంతమందిని కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. వివాదాస్పదమైన ఘటనలు జరగకుండా వాటి మీద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా చూసుకుంటే ఎన్నికల కమిషన్ గతంలో చూసుకుంటే ఇలాంటి గొడవలు జరగలేదు. దేశవ్యాప్తంగా మాత్రం మారుమోగిపోతుంది పల్నాడు జిల్లా. ఈ సంబంధించి కూడా ఎస్పీ అమిత్ గారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అలాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వారి మీద కఠిన కూడా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పింది. అదేవిధంగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచిన పరిస్థితి నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాలైన సత్తెనపల్లి, గుర్రజాల, మాచర్ల వంటి ప్రాంతాల్లో కూడా గట్టి నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఆయా సంబంధిత రాజకీయ నాయకులు, పార్టీకి సంబంధించిన నేతల ఇళ్ల వద్ద కూడా చూసుకున్నట్టు మాత్రం భారీ బందోబస్తు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.